ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను తానెందుకు జైల్లో వేస్తానని ప్రశ్నించారు. కేసీఆర్ జైల్లో ఉన్నట్లు ఫామ్ హౌస్ లో ఉన్నారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు చెర్లపల్లి జైలుకు తేడా ఏముందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను ఓడించడమే పెద్ద శిక్ష అన్న సీఎం రేవంత్ తాను విద్వేష రాజకీయం చేయనని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను తానెందుకు జైల్లో వేస్తానని ప్రశ్నించారు. కేసీఆర్ జైల్లో ఉన్నట్లు ఫామ్ హౌస్ లో ఉన్నారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు చెర్లపల్లి జైలుకు తేడా ఏముందని ఎద్దేవా చేశారు. ఇక కేసీఆర్ ను ఓడించడమే పెద్ద శిక్ష అన్న సీఎం రేవంత్ తాను విద్వేష రాజకీయం చేయనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదర్గా ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి పోటుబాట పట్టి ఢిల్లీకి వచ్చినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మిగతా మంత్రులు, అదే కాంగ్రెస్ నేతలు వీరంతా కూడా ఈ రోజు తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఈ రోజు రాహుల్ గాంధీ ఇవ్వబోతున్నటువంటి డిన్నర్ లో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ తను కొత్త ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో ఎన్డీఏ నేతలకు సంబంధించినటువంటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలందరికీ ఈ రోజు డిన్నర్ ఇస్తున్నారు. దాంతో పాటు రాహుల్ రేవంత్ ను కూడా ఆహ్వానించారు. రేవంత్ ఆ సమావేశానికి వెళ్తున్నారు. అయితే ఆ సమావేశానికి ముందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశం తర్వాత కొంత విలేకరులతో పిచ్చాపాటి మాట్లాడుతూ, కొంత ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, ఏదైతే సిపి ఘోష్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత కాళేశ్వరంకు సంబంధించి మరి ఏ విధంగా ముందుకెళ్తారు అన్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు దాన్ని అసెంబ్లీలో పెట్టి తర్వాత దగ్గర నిర్ణయం తీసుకుంటారు, సెట్ వేయాలా లేకపోతే ఏం చేయాలి అనేది కూడా నిర్ణయిస్తామని చెప్పారు. మరి ఆ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ ని అరెస్ట్ చేస్తారా, ఆయన జైలుకు పంపుతారా అన్నప్పుడు ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్ కి చెర్లపల్లి జైలుకి తేడా ఏముంది, ఆయన నేను జైలు పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఫామ్ హౌస్ లో అయితే పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది, జైల్లో పోలీసుల పహారా ఉంటుంది, అంతే తేడా. అప్పుడప్పుడు విజిటర్స్ అక్కడ జైలుకి వెళ్ళి వస్తూ ఉంటారు, అదేవిధంగా ఫామ్ హౌస్ కూడా విజిటర్స్ వెళ్ళి వస్తుంటారు. ఆయన నేను ఎందుకు జైల్లో వేస్తా, ఆయనంతా ఆయనే స్వీయ నియంత్రణగా ఆయన జైల్లో ఉన్నట్టుగా ఫామ్ హౌస్ లో ఉంటున్నారు, బయటకు కూడా రావట్లేదు. కేసీఆర్ ని ఓడించడమే పెద్ద శిక్ష, ఇంకా నేనెందుకు విదేశ రాజకీయాలు చేస్తా అంటూ ఆయన చెప్తూ రాబోయే ఎన్నికల్లో దుప్పటి కప్పుకొని పడుకున్నప్పటికీ కూడా ప్రజలు రెండోసారి కాంగ్రెస్ ని గెలిపిస్తారు. ఇతరుల ఇంటి వ్యవహారాల్లో వేలు కట్టకుండా ఉంటే అధికారం దానంతా అదే వస్తుంది అంటూ ఆయన చెప్తూ జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ఆయన మాట్లాడినప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు బీహార్ ఎన్నికలతో పాటు వస్తాయని మేము భావిస్తున్నామన్నారు. అయితే మరి మిగతా 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేసినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు 3 నెలలు వేయాలంటూ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో దాని గురించి మాట్లాడుతూ అది స్పీకర్ నిర్ణయం, దాని గురించి మేము మాట్లాడలేదు. ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేసినప్పటికీ దాని ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు నైతికంగా మేము గెలిచామని మాట్లాడుకుంటే నైతికత గురించి వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు. బీఆర్ఎస్ వాళ్ళు నైతికత విజయం అని వాళ్ళు చెప్తే నైతికత కూడా ఆత్మహత్య చేసుకుంటుందని ఆయన విమర్శించడం జరిగింది. ఒకవేళ పార్టీ ఫిరాయింపులు ఉండవు అన్నప్పుడు మాకు వచ్చినటువంటి నష్టం లేదు. కాంగ్రెస్ ఉన్నటువంటి 65 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తోనే ఉంటారు కాబట్టి మాకు వచ్చినటువంటి నష్టం కూడా ఏం లేదని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.